నేను మీ హర్లదాని అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇప్పుడు మనకి గణేష్ నిమజ్జనాలు అయితే అవుతున్నాయి కదా! ఇదైతే గణేష్ నిమజ్జనం ఫిఫ్త్ డే జరుగుతుంది కదండి. ఫిఫ్త్ రోజు జరిగిన గణేష్ నిమజ్జనం అనమాట. ఆ రోజు బయటకు వెళ్తుంటుంటే ఇలాగ గణేష్ నిమజ్జనం అనేది తీసుకువెళ్తున్నారనమాట. కారులో అయితే తీసుకెళ్తున్నారు. అక్కడ మేము బండి మీద వెళ్తుంటుంటే ఆపి మరీ ప్రసాదం అయితే ఇచ్చారండి. చాలా హ్యాపీ అనిపించిందనమాట. అలాగే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొక గణేశుడు ఉన్నారనమాట. అతనిదైతే 11 రోజులు ఉంచుతానని అన్నారు. అంటే శనివారం అనమాట. శనివారం నిమజ్జనం చేశారనమాట. అక్కడైతే కోలాటాలు అయితే జరుగుతున్నాయండి. అక్కడ దగ్గరికైతే ఇంక నేను వెళ్ళలేదు. దూరం నుంచే ఇలాగ కొద్దిసేపు అయితే షూట్ చేశాననమాట. చూసారు కదా, వీడియో తీసుకున్నాను. అక్కడైతే కోలాటం వేస్తున్నారండి. బాగుంది. అంటే సౌండ్ పెడదామని అనుకున్నాను, కానీ అక్కడ సాంగ్స్ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి నేను ఏమీ పెట్టలేదనమాట. ఇంకా ఆ రోజు అలా బయటకు వెళ్ళినప్పుడు ప్రతి చోట ఫిఫ్త్ డే కూడా ఎక్కువగా అనుపుతారు కదండి, దేవుళ్ళని నిమజ్జనం చేస్తారు కదా. కాబట్టి వెళ్తున్నప్పుడు దారిలో కూడా ప్రతి చోటగా అయితే గణేశుడు అయితే కనిపించారనమాట. బుజ్జి బుజ్జి గణపయ్యలు చాలా బాగున్నారండి. అవే మీకు కొన్ని కొన్ని షార్ట్లలో కూడా పెడుతున్నాను. ఇక్కడ షాపింగ్ మాల్ ఉంది, మ్యాక్స్ అది ఉందని చెప్పాను కదా, అక్కడ కూడా పెట్టారనమాట. అలా కొంచెం ముందున వెళ్తే లైటింగ్స్తో అయితే చాలా బాగా పెట్టారండి. ఎంత బాగున్నారంటే వినాయకుళ్ళు చాలా చాలా బాగున్నారు. ఇంకా చూసారు కదా, మనకి పెళ్ళిళ్ళకి అయితే ఎలా పెట్టుకుంటాం, ఇంకో చూసారు కదా, సేమ్ ఇంకా అలాగే డెకరేషన్స్ అవి అయితే చేశారండి అన్నీ కూడానా. ఇందుకు చూసారు కదా, ఇక్కడ చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడైతే ఒక వినాయకుడు అనమాట, ఇక్కడ కూడా ఉన్నారు. చూసారు కదా, డెకరేషన్ అయితే ఎంత బాగుందో. లైటింగ్లు అవిని కలర్స్ లైటింగ్లు చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక గణపయ్య అండి. మళ్ళీని ఇక్కడ కూడా నిమజ్జనం అవుతుంది. తీసుకెళ్తున్నారు వ్యాన్లోని. చిన్న వినాయకుడు అనమాట. ఇక్కడ ముందర డ్యాన్స్లు అవి అన్నీ వేస్తున్నారనమాట పిల్లలు. ఇక్కడ ప్రసాదం కూడా ఇచ్చారండి ఒక దగ్గర. ఇదైతే మనకి లక్ష చీరల వినాయకుడు ఉన్నారు కదండి, అక్కడ అనమాట. పక్కన అయితే డెకరేషన్ అది చేసి పెట్టారనమాట. అక్కడ కూడా వీడియో షూట్ చేసాము. ఇదైతే కోట్లింగాలతో చేశారు కదండి వినాయకుడిని. కోట్లింగాలతో చేసిన వినాయకుడు అనమాట. ఇంక ఇదైతే నెక్స్ట్ అయితే సాటర్డే అండి. 11 రోజులు అయితే అక్కడ శనివారం నిన్నేనండి. నిన్న ఏంటంటే అనుపు చేసినప్పుడు మా ఇంటి వెనకాతల నుంచి అయితే సౌండ్ వచ్చిందనమాట. గణేష్ని తీసుకెళ్తున్నారని చెప్పేసి ఇంటి వెనక్కి వెళ్ళి అక్కడ డాబా మీద నుంచి వీడియో అయితే షూట్ చేశాను. ఇలా ట్రాక్టర్లో అయితే తీసుకొని వెళ్తున్నారండి. చూస్తూనే ఉండండి. మధ్యలో అయితే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదనమాట. సౌండ్ పెట్టాను. కేరళ డప్పులు ఉంటాయి కదండి, కేరళ డప్పులతో అయితే బాగా సౌండ్ చేశారు. డప్పులు అయితే వాయించారనమాట. చాలా బాగుంది. అలాగే పంతులు గారు అయితే మంత్రాలు కూడా చదువుతున్నారనమాట మైక్ పెట్టి. అందుకని అది కూడా మనకి మంత్రాలు బాగా వినబడుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
ఇక్కడైతే పంతులు గారు మంత్రాలు అవి కూడా చదువుతున్నారనమాట. ఇంకా వినాయకుడు అయితే వెళ్ళిపోయారు. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.